श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णपरब्रह्मणे नमः। ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इंद्रियाणि दशैकं च पंचचेन्द्रियगोचराः। ఏదైతే మహాభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అలాగే పంచ శబ్దస్పర్శ రూపరసగంధాలనే తన్మాత్రలు, ఇవన్నీ క్షేత్రమే అని నేను చెప్పుకున్నాం. ఇవన్నీ క్షేత్రాలని చెప్పుకున్నాం. అయితే ఏదైతే సాంఖ్యులు చెప్పారో, సాంఖ్యులు చెప్పే పదాలన్నీ కూడా అహంకారో బుద్ధిరవ్యక్తమేవచ అని ఏవో సాంఖ్యులు యొక్క చెప్పేవన్నీ కూడా 16 తత్వాలతో కూడుకొని ఈ శ్లోకం చెబితే భగవత్పాదులు వారు సాంఖ్యులు 24 తత్వాలు కూడా చెబుతున్నారని 24 తత్వాలని ఆయన చూపించి ఆ 24 తత్వాలకి మనం నిన్న అవన్నీ క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడికి సంబంధం లేనివి, ఇవన్నీ కూడా క్షేత్రమని ముందు పెట్టి చూసాం. అయితే ఇప్పుడు మనకేంటంటే ముఖ్యం సాంఖ్యుల యొక్క సిద్ధాంతం ఏమిటి, మన అద్వైతుల యొక్క సిద్ధాంతం ఏమిటి. సాంఖ్యులు పదాలు వాడుకునేంత గొప్పగా సాంఖ్యుల యొక్క సిద్ధాంతంలో ఏముంది? అంటే యోగులు చెప్పుకున్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది పదాలు కంటే ఎక్కువ సాంఖ్యుల పదాన్నే ఎక్కువ వాడాడు. అందులో సాంఖ్యుల సిద్ధాంతం ఏమిటి అని మనం కొంచెం తెలుసుకోవాలి. ఇక్కడ సాంఖ్యుల సిద్ధాంతము వ్యక్తావ్యక్త జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని చెప్తారు. వ్యక్తము అవ్యక్తము, వ్యక్తము అంటే స్థూలభూతాలు, అవ్యక్తము అంటే సూక్ష్మభూతాలు. ఈ వ్యక్తము అవ్యక్తము చేత ఇక్కడ జ్ఞానం కలుగుతుంది అని ఆ రకంగా ఇక్కడ దీన్ని కొంత వివరించుకోవాలి మనం. ఏంటంటే ప్రళయంలో ఉన్న ప్రళయంలో ఉన్నప్పుడు ఇంద్రియము గోచరము కాదు, ప్రళయంలో ఉన్నప్పుడు ఇంద్రియ గోచరం కాదు. ఆ ఇంద్రియ గోచరం కానట్టి మూల ప్రకృతి అయిన ప్రధానం ఏదైతే ఉందో అది అవ్యక్తము. మూల ప్రకృతి ఏదైతే ఉందో అది అవ్యక్తము. అంటే వ్యక్తము అవ్యక్తము చెప్పాను కదా, ఇంకా లోతు అనమాట. మహాభూతాలు సూక్ష్మభూతాన్ని కాకుండా ఇక్కడ మూల ప్రకృతి అయిన ప్రధానమే ఇక్కడ అవ్యక్తము. దాని నుండి పుట్టిన బుద్ధి మొదలగు తత్వాలన్నీ కూడా ఏవైతే 24 తత్వాలు ఉన్నాయో ఆ తత్వాలన్నీ కూడా వ్యక్తము. ఆ ప్రధానమనే ఆ మూల ప్రకృతి నుంచి పుట్టే దాని నుంచి ఇవన్నీ ఏవైతున్నా అది వ్యక్తము. ఈ వ్యక్తావ్యక్తము 2 రూపాలని ప్రధానము తానే తీసుకుంటూ పురుషుడికి బంధమోక్షాలు కలిగిస్తుంది. ఈ వ్యక్తావ్యక్త రూపాలు 2 ప్రధానమే. ఆ ప్రధానము సత్వరజస్తమో గుణాల యొక్క పరిణామం చేత సత్వరజస్తమో గుణాల యొక్క పరిణామం చేత అక్కడ వ్యక్తమవుతుంది.
ఆ పరిణామం తొలగి అది పూర్తిగా ప్రళయ సమయంలో అవ్యక్తమవుతుంది. ఈ వ్యక్తము అవ్యక్తము అనే రెండు రూపాలు ప్రధానము, రెండు రూపాలు ప్రధానమే. తానే ఆ రెండు రూపాలను తానే తీసుకుంటూ పురుషుడికి బంధాన్ని మోక్షాన్ని కలిగించేది ఈ ప్రధానమే. మొత్తానికి ఈ ప్రధానమే పురుషుడు ఆ ప్రధానము. అయితే ప్రధానానికి ఆవల పురుషుడు ఉంటారని చెప్తారు. ఆ పురుషుడు స్వచ్ఛమైన వాడు, అసంగుడు, ఉదాసీనుడు, అతను ఏ పని చేయడం చెప్తారు. అతను స్వచ్ఛమైన వాడు, ఉదాసీనుడు, అసంగుడు, నిర్వికారుడు, ఏ పని చేయకుండా అలాగ ఉంటాడు. చేసే పని అంతా కూడా ప్రకృతి అంటారు వాళ్ళు. ప్రకృతి అన్నా ప్రధానమన్నా ఒకటే, ప్రధానమే ప్రకృతిగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి అన్నా ప్రధానమన్నా ఒకటే. ఈ రకంగా అతడు ఏ పని చేయడు ఆ పురుషుడు, ప్రకృతి అన్ని పనులు చేస్తుంది అంటారు. ప్రకృతి అన్ని పనులు చేస్తుంది అంటారు. అయినా ప్రకృతి పరిణామమై ఉన్న శరీరాదులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి పరిణామం చెంది ఈ ప్రకృతియే ఆ సూక్ష్మభూతాలుగా స్థూలభూతాలుగా స్థూలభూతాల యొక్క ఆ వికారం చేత కలిగిన దేహాది ఇంద్రియాదులుగా ఈ శరీరాదుల్ని ఈ ప్రకృతి పరిణామం ఉన్న శరీరాదుల్ని నేనని తెలుసుకునే బాహ్య విషయాల భోగాల్ని నాది అని తెలుసుకుంటున్నాడు. ఈ శరీరాదుని నేనంత ప్రకృతి చేత పరిణామము చెంది దేహేంద్రియాదులు ఏవైతే కలుగుతాయో ఆ కలిగిన వాటిని ఈ ప్రకృతితో తాదాత్మ్యమైన పురుషుడు నేనని తెలుసుకొని బాహ్య విషయాల భోగాల్ని నాది అని తెలుసుకుంటున్నాడు. ఇందువల్ల పురుషుడు అనేకం వాళ్ళకి. ఏ పురుషుడికి ఆ పురుషుడు ఈ రకంగా శరీరాదుని పురుషుడు అన్నా ఆత్మ అన్నా ఒకటే. ఆ శరీరాదుని నేను అని తెలుసుకుని బాహ్య విషయాల భోగాలవి నాది అని అనుకుంటున్నాడు. అర్థమైందా? ఈ రకంగా ఆ అవివేకం వల్ల అతనికి సంసార బంధం కలిగింది. అవివేకం చేతనే సంసార బంధం కలిగింది. ఏంటి అవివేకము? ప్రధానము ప్రకృతిగా మారి ప్రకృతి ఏదైతే ఉన్నదో అది పరిణమించి దేహాదులుగా మారితే ఆ దేహాదులు చేసే కర్మలుని ఆ దేహాదులు నేను అనుకోవడం, ఆ దేహాదులు చేసే కర్మలకి నేను భోక్తని అనుకోవడం ఆ పురుషుడు చేస్తున్న పని. ఇది అవివేకం. నిజంగా పురుషుడు అసంగుడు, స్వచ్ఛుడు, నిర్వికారుడు. అది తెలియకుండా వాడు అవివేకం చేత వాటితో తాదాత్మ్యం చెంది నేను నాది అనుకుంటున్నాడు. ఆ ప్రకృతితో కూడుకున్న దేహాదులు పెట్టుకొని నేను నాది అనుకుంటున్నాడు. అందులో వాడికి సంసార బంధం కలిగింది. ప్రకృతి యొక్క బాహ్య వికారాలైన వస్తువులందు నేనని భ్రాంతి రాకుండా ఉంటే, ఎప్పుడైతే ప్రకృతి యొక్క బాహ్య వికారాలైన వస్తువులందు నేను 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 అని భ్రాంతి రాకుండా ఉంటే లోపల శరీరాదులు యందు ఆ భ్రాంతి అవివేకం చేత పుడుతుంది. బయట యందు నేను అని వాడికి లేదు, కానీ లోపల శరీరాదులు యందు నేనని పుడుతున్నది, నేనని పుడుతుంది. అందువల్ల బాహ్య వికారాల యందు నేనని బుద్ధి లేదు వాడికి. లోపల శరీరాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ శరీరాలతో నేనని భ్రాంతి వాడికి కలుగుతుంది. అది అవివేకం చేత వాడికి కలుగుతుంది. అయితే ఈ ప్రకృతి అసంగుడు. ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి అసంగుడు ఉదాసీనుడైన పురుషుడికి, ఈ ప్రకృతి అసంగుడు ఉదాసీనుడైన పురుషుడికి తన పరిణామం వల్ల భోగం కలిగిస్తుంది. ప్రకృతి తన పరిణామం వల్ల భోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎలా భోగాన్ని కలిగిస్తుంది? శరీరాన్ని ఇచ్చింది. శరీరానికి కావలసిన బయట శబ్దస్పర్శ రూపరసగంధాలను విషయాలు ఇచ్చింది. విషయాలను తెలుసుకోవడానికి అనుభవించడానికి శరీరాన్ని ఇచ్చింది. రెండు పురుషుడికి ఇచ్చి ఆ పరిణామం చేత వాడి భోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది సాంఖ్యుల సిద్ధాంతం. భోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. మోక్షం కూడా కలుగజేస్తూ ఉంటుంది. అది మోక్షాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. మోక్షం కూడా కలుగజేస్తుందంటే ఎవరైతే ఈ విషయాల యందు వైరాగ్యం పుడుతుందో, ఇదంతా ప్రకృతి, నా శరీరము దేన్నైతే ఆస్వాదిస్తుందో ఆ శబ్దస్పర్శ రూపరసగంధాలనే బాహ్యమైన
వికారములతో కూడుకున్న విషయ రాశి, దృశ్య రాశి, ఇదంతా కూడా విషయమని తెలిసి ఎవరికైతే వైరాగ్యం పుడుతుందో అలాంటి వాడు ప్రకృతి అనే తన స్వరూపాన్ని, ప్రకృతి నుండి తన స్వరూపాన్ని విడదీసుకుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాడు ప్రకృతి నుండి తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి, దాన్ని విడదీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడికి ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో ఆ పురుషుడికి ఆ తినగా ఆ వస్తువు మీద వైరాగ్యం కలిగినట్టుగా దేహాదులు యందు, అలాగే దేహాదులు పొందుతున్న శబ్దస్పర్శ రూపరసగంధాదుల విషయాల యందు ఆ తాదాత్మ్య భావం జరిగి ఒకానొకప్పుడు వైరాగ్యం కలిగినప్పుడు ఆ లోపల ఉన్న పురుషుడికి అప్పుడు వివేకాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వివేకాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ విచారం చేయడం చేత వచ్చే ఫలం ఏమిటంటే ప్రకృతి యొక్క ఏ ధర్మము తనకి చేరదని తెలుసుకుంటాడు. ప్రకృతి యొక్క ఏ ధర్మము, శారీరక ధర్మం కానీ, అంతఃకరణ ధర్మం కానీ, బాహ్య ధర్మాలు కానీ ఏవైతే ఉన్నావో అవన్నీ తనకి చేరవని తెలుసుకుంటాడు. ఆ వివేకం కలుగుతుంది. అప్పుడు ప్రకృతి వలన ఇలాంటి పురుషుని విభజించి, ఇలాంటి ప్రకృతి నుండి ఈ రకంగా తెలుసుకుని వివేకం చేత ఇలాగ పురుషుణ్ణి విభజించుకొని తెలుసుకున్న వివేకం చేత పురుషుడికి కైవల్యం వస్తుంది, మోక్షం వస్తుంది అని అంటారు వాళ్ళు. మోక్షం వస్తుంది, కైవల్యం వస్తుంది అని అంటారు. కైవల్య పదం వాళ్ళు వాడతారు. కైవల్యం వస్తుంది, మోక్షం వస్తుంది అంటారు. అంటే అతడే తానుగా మిగిలిపోతాడని అంటారు. ఆ పురుషుడిగా ఉంటారు. శరీరం అంతా ప్రకృతి ధర్మం, ఇది ప్రకృతిది శరీరం, ఈ వస్తువు. అలాగే బాహ్యమైన శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలు కూడా ప్రకృతిని ఆస్వాదిస్తుంది. గుణేషు వర్తంతి అని భగవంతుడు వాడాడు. వీళ్ళ పదం అది. గుణాలతో వర్తిస్తూ ఉంటాయి, జ్ఞాని ఉదాసీనంగా ఉంటాడని. పదం వాడదైనా జ్ఞాని విషయం అందే. గుణేషు వర్తంతి, గుణాలు ఏవైతే శబ్దస్పర్శ రూపరసగంధాదులతో కూడుకొని ఏవైతే ఆస్వాదిస్తున్నాదో ఆస్వాదించడానికి కావాల్సిన సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ గుణాలు గుణాలతో వర్తిస్తుందని, మనకున్న గుణాలతో వర్తిస్తుంది. అవి గుణాలు, ఇవి గుణాలే, ఈ గుణాలతో వర్తిస్తుంది. అది ప్రకృతి, ఇది ప్రకృతి అని. గుణాలంటే శరీరము ప్రకృతే, బాహ్యము ప్రకృతే, ఈ రెండు ఈ రకంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి పురుషుడు ఈ రకంగా వివేకాన్ని తెలుసుకొని ఆ యొక్క గుణములతో వర్తించే అది ప్రకృతి స్వరూపమే, ఇది ప్రకృతి స్వరూపమని, రెండు ప్రకృతి అని వివేకం చేసుకుని వాడు ఆ పురుషుడు తనకు తానుగా మిగిలిపోతాడు. అయితే ఇది వాళ్ళది. అయితే వాళ్ళ సిద్ధాంతంలో పురుషులు అనేకం. ఎవడు తెలుసుకుంటాడో వాడే బంధము, మోక్షము. ఎవడు తెలుసుకోడో వాడు బంధాన్ని పొందుతాడు, ఎవడు తెలుసుకుంటాడో వాడు మోక్షం పొందుతాడు. పురుషులు అనేకులు. మూల విద్యకారులు కూడా దీన్ని చాలా ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళు కూడా జీవసాక్షులు అనేకం అన్నారు. అయితే వీళ్ళు ఒప్పుకోలేనిది వాడు ఒప్పుకునేది అంటే వాడు ఈశ్వర సాక్షి ఒకటే అన్నారు. ఈ జీవసాక్షులు అనేకము, వీడు బంధం తొలగిపోతుంది, ముక్తి ఎవడమట్టి వాడికి ఒకటికే ముక్తి వస్తుంది అంటారు. మనమేమంటాము మన సిద్ధాంతంలో? అసలు ప్రపంచం ఉంటే కదా ముక్తి పొందడానికి. ప్రపంచం లేనిది కేవలం ఆత్మే ఉన్నదని మన సిద్ధాంతం. అది తర్వాత ఉంచుదాం. మొత్తానికి పురుషులు అనేకం అంటారు. ఏ పురుషుడు ఆ బంధాన్ని వదిలించుకొని ప్రయత్నం చేస్తాడో అలాంటి వాడు వివేకం చేత పురుషుడిగా ఉంటాడు, ముక్తుడైపోతాడు, కైవల్యాన్ని పొందుతాడు. అంటే తనకు తానుగా మిగిలిపోతాడు అని. అలా మిగిలిపోయినా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మీకు తెలిసింది ప్రపంచం ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రపంచం ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, రెండు ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ప్రకృతి సత్యం. పురుషుడు ఎంత సత్యమో వాళ్ళ ప్రకృతి సత్యం. ప్రకృతి నుంచి వచ్చిన ప్రపంచము సత్యం. ప్రపంచం ఎప్పుడు లయించిపోతుందంటే ప్రళయంలో ప్రధానంగా మారిపోతుంది. మళ్ళీ ఉపక్రమంలో మళ్ళా ప్రపంచం వస్తుంది. మొత్తం ప్రపంచం బీజరూపకంగానే ఉంటుంది, అవ్యక్తంగా, లేకపోతే వ్యక్తరూపంగానే అవుతుంది. ప్రపంచం అనే ప్రకృతి సత్యం, పురుషుడు సత్యం. మన బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అంటాం మనం. అయితే ఇక్కడ భగవంతుడు అర్జునుడికి ఉపదేశిస్తున్న వేదాంత సిద్ధాంతానికి ఈ సాంఖ్య సిద్ధాంతానికి చాలా తారతమ్యం మనం తెలుసుకోవాలి. చిన్న విషయం చెప్తాను, మీకు అవసరమే కదా ఇది. ఈ సాంఖ్య సిద్ధాంతానికి భగవంతుడు చెప్పిన, అర్జునుడికి ఉపదేశించిన వేదాంత సిద్ధాంతానికి చాలా తేడా ఉంది.
ఏంటంటే అన్ని క్షేత్రాల యందు ఒక్కడే క్షేత్రజ్ఞుడు ఉన్నాడని చెప్పాడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. సర్వక్షేత్రాలలో ఉండే పురుషుడు ఒకడే అని చెప్పాడు. క్షేత్రజ్ఞుడన్నా పురుషుడన్నా ఒకటే. వాళ్ళు క్షేత్రానికో పురుషుడు అన్నారు, భగవంతుడు సర్వక్షేత్రాల్లో ఒకే పురుషుడు అన్నాడు. ఇంత డిఫరెన్స్ ఉంది కదా. క్షేత్రం అంటే శరీరానికో పురుషుడు, అన్ని శరీరాలకు ఒకడే పురుషుడని పరమాత్మ చెప్పాడు. సాంఖ్యులు చెప్పినట్లు ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పురుషుడు లేడని అర్థం. ప్రకృతి పురుషులకి వేరువేరుగా బంధమోక్షాలకు సిద్ధపరచడం వేదాంతులు ఒప్పుకోరు. ఇక్కడ ప్రకృతి పురుషులని వేరువేరుగా అంటే ప్రకృతి పురుషులు, ప్రకృతి ఒకటి, దాన్ని అనుభవించే పురుషులు అనేకము. ఏ పురుషుడు ప్రకృతితో సంబంధం ఉంటే వాడికి బంధం, ఏ పురుషుడికి ఆ ప్రకృతితో సంబంధం వివేకం చేత వదులుకుందామంటే ఇక్కడ మోక్షం. ఇలా అనడానికి వేదాంతులు ఒప్పుకోరు. అంటే పురుషులు అనేకంగా లేరు. ఊరికొక సూర్యుడు ఉన్నట్లు అమెరికాకు ఇప్పుడు తెలంగాణకో సూర్యుడు, ఆంధ్రాకో సూర్యుడు, తమిళనాడుకో సూర్యుడు, ఇక్కడికో సూర్యుడు, ఇలా సూర్యుడు అనేక సూర్యుడు లేనట్లు ఒకే శరీరానికి ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు వేరువేరుగా లేడు. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు వేరువేరుగా లేడు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సూర్యుడు ఎలా లేడు, అలాగే ఒక్కొక్క క్షేత్రజ్ఞుడికి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు వేరువేరుగా లేడు. అన్నిటికీ క్షేత్రజ్ఞుడు ఒకడే. సకల లోకానికి, సకల ఖండాలకి, సకల విభాగాలతో కూడిన రాష్ట్రాలకి, ప్రాంతాలకి, జిల్లాలకి అన్నిటికీ ఒకటే సూర్యుడు ఎలాగో, ఒకే సూర్యుడు ఎలాగో అలాగే ఒకే ఆత్మ అన్ని జీవరాశుల్లో, అన్ని ప్రాణుల్లో జీవుడిగా అనిపించుకుంటున్నాడు. అన్ని ప్రాణులు అనే ఉపాధులతో కూడుకుని అనేక జీవులుగా అనిపించుకుంటున్నాడు. కానీ అనేక రకమైన డబ్బాల్లో ఆ యొక్క జలరాశి ఎందు సూర్యుడు పడితే, ప్రతిబింబం పడితే అనేక సూర్యులు అనిపించుకున్నట్టుగా ఆ ఉపాధుల చేత ఆ రకంగా అనేక రకమైన క్షేత్రాలు అనిపించుకుంటున్నాడు. కానీ నిజంగా క్షేత్రజ్ఞుడు ఆత్మ ఒకటే చెప్తారు. మందు లాజిక్గా ఉందా? ఎందుకంటే భగవంతుడు సృష్టించే సృష్టి కూడా అద్వైతానికి దగ్గరగా ఉంటుంది. అందుకే మనం అది వాడుకోవాలి. సూర్యుడు అన్ని ప్రాంతాలకి ఒక్కొక్క సూర్యుడు ఎలా ఉండడో, ఒకే సూర్యుడు అన్ని ప్రాంతాలకి ఏకమై ఉన్నాడు. ఆ రకంగా అన్ని క్షేత్రాలకి ఒకే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఈ రకంగా అందరికీ ఒక్క క్షేత్రజ్ఞుడే, అతడే ఆత్మ, అతడే పరమాత్మ. ప్రకృతి వారు చెప్పినట్టుగా స్వతంత్రం కాదు. ప్రకృతి ఈశ్వరాధీనము అని సూత్ర భాషల్లో 1:4:1 నుండి 1:4:12 వరకు చూపించాడు. సూత్ర భాషల్లో ప్రకృతి స్వతంత్రం కాదు, ఈశ్వరాధీనమని. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు అవిద్య తొలగిపోవడం చేత, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అవిద్య తొలగిపోవడం చేత ఆ అవిద్యతో కల్పితమైన ఈ ప్రకృతి, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు అవిద్య తొలగిపోతే, ఆ అవిద్య తొలగిపోవడం చేత ఆ అవిద్యతో కల్పితమైన ఈ ప్రకృతికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రకృతికి మాయా అని పేరుంది, అలాగే మూల ప్రకృతి అని పేరుంది, అలాగే అవ్యక్తము అని పేరుంది. ఇత్యాదిగా పిలువబడుతున్నదంతా బాధితమైపోతుంది. ఒక అవిద్యే అడ్డు. అవిద్య చేతనే క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం తెలియటం లేదు. అవిద్య తొలగిపోతే సర్వము బాధ్యమైపోతుంది, ప్రకృతి ఉండదు. అక్కడ వివేకం కలిగితే ప్రకృతి ఉంటుంది, పురుషుడు ఉంటాడు, రెండు ఉంటాయి. ఇక్కడ మన వేదాంతం ఏమిటి? వివేకం కలిగితే, వివేకం చేత అవిద్య తొలగిపోతే ప్రకృతి తొలగిపోతుంది. ఏ రకంగా అయితే తాడు యొక్క వివేకం కలగడం చేత పాము అనే అవిద్య తొలగిపోతే పాము ఎక్కడా ఉండదో, ఆ రకంగా స్వరూపమైన ఆత్మను తెలుసుకుంటే, ఆత్మస్వరూపం దాని యందు కలిగిన ప్రకృతి భావాలు ఏవైతే ఉన్నాయో అది అవిద్యా స్వరూపం తెలిసినప్పుడు ఆ ప్రకృతి ఎక్కడా ఉండదు అని ఈ రకంగా చెప్పారు. ఇది కేవలం లేకనే తోచేది, ఇది కేవలం లేకుండానే ఉన్నట్టు తోచేది, అందువల్ల ఉన్నది కాదు. ఇది నిజమైన ఆత్మ అని మన వాళ్ళు చెబుతారు. పురుషుడు కేవలము అద్వితీయ బ్రహ్మమే అయ్యున్నాడని చెప్తారు మన వాళ్ళు.
వాళ్ళు అద్వితీయం చెప్పరు, నానాత్వంతో కూడుకుని పురుషులు అంటారు. మన దాంట్లో అద్వితీయం బ్రహ్మ అంటారు, ఒకడే పురుషుడు అని అంటారు. పురుషుడు అనేకులు లేరని చెప్తారు. అందరి జీవుల రూపంలో కనిపించేవాడు ఒకడే ఆత్మ అని చెప్తారు. అందరి జీవుల్లో కనిపించేవాడు ఒకడే ఆత్మ అని చెప్తారు. ప్రకృతి దాని ఉపాధి చేత కల్పితమైన జీవత్వము, కర్తృత్వము, భోక్తృత్వము ఇవన్నీ అవిద్య చేత కల్పించబడిన తప్పు తెలివియే అంటారు. మిథ్యాజ్ఞానం. ప్రకృతి చేత కలిగిన ఉపాధులు, ఆ ఉపాధుల చేతన కల్పించబడిన జీవత్వము, ఆ జీవత్వం చేత కలిగిన కర్తృత్వము, ఆ కర్తృత్వం వలన వచ్చిన భోక్తృత్వం ఇవన్నీ కూడా అవిద్య చేత కల్పింపబడిన మిథ్యా ప్రత్యయము, లేకపోతే తప్పు తెలివి అని మన వాళ్ళు అంటారు. మన పరిభాష తప్పు తెలివి అని అంటారు. పురుషులు అనేకత్వం అనేది నిజం కాదని ఈ దృష్టితో అర్థమవుతుంది. అందువల్ల ఇలా తెలియడం చేత సార్వత్రిక పూర్ణానుభవానికి యుక్తులకి విరోధం కాదు. ఇందువల్ల ఉపనిషత్తులకి ఇది విరోధం కాదు. పురుషులు అనేకము అని చెబితే అలా తెలియడం చేత సార్వత్రిక పూర్ణానుభవానికి యుక్తులకి విరోధం అయిపోతుంది, ఉపనిషత్తులకు కూడా విరోధం అవుతుంది. అందులో అధ్యారోప దృష్టితో త్రిగుణములైన సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే ప్రకృతి మరి దాని యొక్క వికృతి అంటే వికారం. ఆ వికారమే ఇది. గుణాలు కనిపించవు, వికారం కనిపిస్తుంది. అందువల్ల వికారమే ఇది. వేదాంతులు ఈ రకంగా ఒప్పుకున్నా ఆత్మస్వరూపం కంటే స్వతంత్రంగా ఇవన్నీ ఉన్నాయని ఏమీ ఒప్పుకోలేదు. ఇవన్నీ అధ్యారోప దృష్టితో ఇక్కడ అర్థమైందా? అధ్యారోప దృష్టితో త్రిగుణాలు ఒప్పుకున్నాం. సత్వగుణము, రజోగుణము, తమో గుణము చెప్పాలి కదా. వాడు ఎవడైతే వచ్చాడో సాధకుడు వాడికి బ్రహ్మతత్వాన్ని బోధించాలి కదా. ఆ బ్రహ్మతత్వం వాడికి తెలిసే వరకు ఈ ప్రకృతి వాడికి సత్యం, దానివల్ల వచ్చే ఆ భోక్తృత్వం సత్యం, ఆ భోక్తృత్వం వల్ల కలిగే సుఖదుఖాదులు సత్యం, ఆ సుఖదుఖాదుల వల్ల కలిగే నైతికత, బాధ్యత దాని యందు కలిగి ఉండడం సత్యం. కలిగి ఉండడం చేత లబో దిబో అని ఏడవడం సత్యం. ఇవన్నీ సత్యంగా కనిపిస్తున్నాయి కదా. ఈ సత్యంగా కనిపిస్తున్నప్పుడు దీని ఎలా కాదంటాం? వేదాంతం ఏం చెప్తుంది? ఏకమేవ అద్వితీయం చెప్పేస్తుంది బ్రహ్మము. ఆ బ్రహ్మము వాడికి తెలియదు, వాడికి అర్థం కాదు. ముందుగా చెప్తే వీడికి ఇవన్నీ సత్యం అని వాడు అనుకుంటున్నాడు. వచ్చిన వాడికి మరి ఆ సత్యమైన దాన్ని మనం కూడా విడదీసి చెప్పాలన్నప్పుడు ప్రకృతి సత్యము, త్రిగుణములు సత్యము. అలాగే ఇక్కడ ఈ యొక్క ప్రకృతి వల్ల వచ్చే వికారాలు, ఈ ప్రకృతి వల్ల వచ్చే వికారాలు దేహేంద్రియాదులు, అంతఃకరణ, ఇవన్నీ కూడా ముందుగా అధ్యారోప దృష్టితో వేదాంతం ఒప్పుకున్నా ఆత్మస్వరూపం కంటే ఇది స్వతంత్రంగా ఇవన్నీ ఉన్నాయని మాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమంటారు? పురుషుడనే ఆత్మ కంట అది అన్యంగా ఉందంటారు. ప్రకృతికి స్వతంత్రంగా చైతన్యం ఉందంటారు. ప్రకృతి స్వతంత్రమైనది అంటారు. పురుషుడు దానికి అసంగుడు అంటారు. కానీ పురుషుడు అసంగుడు ఎప్పుడు? అధ్యారోపమైన ప్రకృతి అపవాదమైనప్పుడు. అంతవరకు సంగము వలె ఉన్నవాడు. అందువల్ల పురుషుడి యొక్క చైతన్యం లేకపోతే ప్రకృతి చైతన్యవంతం కాలేదు. ప్రకృతి జడము. మా చిన్నప్పుడు చెప్పేవారు వేదాంతం, ఒక అయస్కాంతము సూదంటూ రాయి, అది అంటే సూది, ఇనప సూది. దాన్ని ఇలా అయస్కాంతం పెట్టి ఇనప సూది దగ్గర తీసుకెళ్తే అయస్కాంతం లాక్కుంటుంది. అయస్కాంతం తిల్లాలా తిప్పుతుంటే తిరుగుతూ ఉంటుంది సూది కూడా. ఇక్కడ అయస్కాంతం చైతన్యం, సూది జడం. అది ఎలా తిప్పుతుంటే అలా జాగ్రత్త తిరుగుతూ ఉంటుంది, కింద పడిపోదు, తిరక్క మానదు, అలా చేతనత్వమే ఉంటుంది. అలాగే పురుషుడు చైతన్య స్వరూపుడు, ప్రకృతి జడమైనది. జడమైన ప్రకృతికి చైతన్యాన్ని కలిగించేవాడు ఆయనే. అందులో ప్రకృతి యొక్క స్వరూపాన్ని రీసెర్చ్ చేద్దాం, తెలుసుకుందాం, ఈ ప్రకృతి నుంచి విడిపోదాము అనుకుంటే వేదాంతంలో ప్రకృతి మిథ్య, ఆ పురుషుడే సత్యము అని చెప్తుంది. ఈ రకంగా
అందువల్ల ఈ ప్రకృతికి స్వతంత్రత అనేది మనం ఒప్పుకోము. ఈశ్వరుడైన ఆత్మకి అధీనమయ్యే ఇదంతా ఉంటుంది. ప్రకృతి దాని అధీనంలోనే ఉంటుంది. అందుకే దీన్ని అపరాప్రకృతి లేక క్షేత్రము అని పేరు. మన దాంట్లో అపరాప్రకృతి క్షేత్రం అని పేరు. అపరాప్రకృతి అంటే క్షేత్రము, వ్యక్తము. పరాప్రకృతి అంటే అవ్యక్తము. 7వ అధ్యాయంలో అపరాప్రకృతి పరాప్రకృతి అని వాడాడు. ఇక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని వాడాడు. అంతే తేడా. ఈ రకంగా ఈ ప్రకృతి యొక్క వికారాలైన దేహేంద్రియాదులనే ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధులు యందు ఉన్న ఆత్మ చైతన్యాన్నే ప్రకృతి లేక క్షేత్రజ్ఞుని పిలుస్తారు. ఆత్మ చైతన్యాన్ని ఇక్కడ ప్రకృతి లేక క్షేత్రమని చెబుతారు. ఈ దేహేంద్రియాదుల లోపట ఉన్న వాణ్ణి పరాప్రకృతి లేదా క్షేత్రజ్ఞుడని పిలుస్తారు. ఇక్కడ పరాప్రకృతి అంటే క్షేత్రజ్ఞుడు. వాడు ప్రకృతి రూపమైన శరీరాలతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా అనిపిస్తున్నాడు. విచారిస్తే వీడి నిజస్వరూపము క్షేత్రజ్ఞుడని భగవంతుడే చెప్పాడు. నా స్వరూపమే కానీ అది జీవస్వరూపం కాదని. అప్పుడు పూర్వపక్షి లబోదెబో ఏడిచాడు. అదేంటండి సంసార దుఃఖం ఉంది కదా, అది ఎవరికి ఇస్తారు? ఈశ్వరుడికి ఇస్తారా, లేకపోతే అది మాయమైపోయిందా? అది మేము అనుభవిస్తున్నాం కదా, ప్రత్యక్షంగా అనుభవించే దాన్ని కాదనలేం, ఈశ్వరుడని ఒప్పుకోలేం అని అన్నాడు. నాయన, ఏది నువ్వు అనుభవిస్తున్నావో అది అంతఃకరణ ధర్మమే కానీ అనుభవించేది అది క్షేత్రజ్ఞుడైన నా ధర్మం కాదు అని అన్నాడు. మరి క్షేత్రజ్ఞుడైన నీ ధర్మం ఏమిటి అన్నాడు. అంటే క్షేత్రజ్ఞుడైన నా ధర్మం ఏమంటే సత్తు చిత్తు ఆనందమే నా ధర్మం అన్నాడు, నా లక్షణం అన్నాడు. నా సత్తు చేత అంతఃకరణ ఉనికి కలిగి ఉంది, నా చిత్తు చేత నా చైతన్యం చేత అంతఃకరణ చైతన్యవంతమై ఉంది, నా యొక్క ఆనందం చేత నా ఆనందాన్ని కొంచెం అప్పు తీసుకుని అల్పానందాన్ని పొందుతుంది. నిజంగా దానికి సత్తు లేదు, చిత్తు లేదు, ఆనందం లేదు. స్వతంత్రంగా నా సత్తు చిత్తు ఆనందమైన క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపము ఏదైతే ఉందో దాని యొక్క చైతన్యం చేత అంతఃకరణ చైతన్యవంతమై సుఖదుఖాదులు అనుభవిస్తుంది. అయితే మొత్తానికి సుఖదుఖాదులు దానివి, చైతన్యం నాది. అంతేకదా చెప్పింది, చైతన్యం నాది. మరి చైతన్య స్వరూపమే నేను ఎలా పొందుతాను? పొందడం ఏంట్రా బాబు, నువ్వు క్షేత్రజ్ఞుడివే అయ్యి ఉన్నావు. మరి సుఖదుఖాదులు ఎవరికి? సుఖదుఖాలు అంతఃకరణ, దానికి వదిలిపెట్టు. అంతఃకరణ అది క్షేత్రం చెప్పబోతాడు, అది క్షేత్రం. అంతే కదా చెప్పాడు. క్షేత్రధర్మాలు క్షేత్రజ్ఞుడికి ఉండవు. క్షేత్రజ్ఞుడు క్షేత్రం అయిపోడు, క్షేత్రజ్ఞుడు క్షేత్రం అయిపోడు. క్షేత్ర ధర్మాలు క్షేత్రజ్ఞుడికి ఉండవు. ఇదే ఇక్కడ విషయం అని మన యొక్క ప్రక్రియ. అంతే కదండి, అదే కదా చెప్పాడు. అందువల్ల అవివేకంతో ఆత్మయందు ప్రకృతి ఉన్నట్లు తోస్తుంది. వివేకంతో అద్వితీయమైన ఆత్మస్వరూపాన్ని శాస్త్రము ఆచార్యులు ఉపదేశం చేత దాన్ని అనుసరించి తెలుసుకుంటే ఈ ప్రకృతి అనేది తప్పుగా తోచేదని తెలుస్తుంది. నిజంగా ఈ ప్రకృతి అనేది నిత్యంగా ఎప్పుడూ లేదు, ఇది కేవలం తోపికే అని తెలుస్తుంది. సాంఖ్యులకి వివేకం తర్వాత కూడా ప్రకృతి మిగిలిపోతుంది. మన దాంట్లో ప్రకృతి తప్పు తెలివి అని తెలుస్తుంది, అది అవిద్యా స్వరూపం అని తెలుస్తుంది, అది కేవలం తోపికే కానీ నిజం కాదని తెలుస్తుంది. సాంఖ్యులకి మాత్రం ఈ వివేకం కలిగినా వాళ్ళకి ప్రకృతి మిగిలిపోతుంది, అది వాళ్ళకి సత్యం. వేదాంతుడికి అది అవిద్యా కల్పితం. ఇవి హిట్ బీట్స్. వేదాంతుడికి అది అవిద్యా కల్పితం. ప్రకృతి సత్యం అని ఒప్పుకుంటే ఏమైపోతుంది అంటే మోక్షం ఎప్పుడు ఉండదని అర్థం. పురుషుణ్ణి పొంది ఆ ప్రకృతిని వదిలించుకుని పురుషుడైనా మళ్ళా ప్రకృతి ఆకర్షిస్తూనే ఉంటుంది, మళ్ళీ పురుషుడు పుడుతూనే ఉంటాడు. రెండవది ఉన్నప్పుడు ఎప్పుడూ భయమే. ఒకటి ఉన్నప్పుడు అది అనుభవ స్వరూపంగా ఉంటుంది, అద్వైతము, భయం ఉండదు. రెండో వస్తువు ఉందంటే దాన్ని పొందుతామా లేకపోతే మన పట్టుకెళ్ళిపోతాడో భయం ఉంటుంది. ఎవడు పట్టుకెళ్ళిపోతాడో మనం పట్టుకెళ్తామా లేకపోతే మనని లాగేస్తుందని ఆకర్షణ. అందువల్ల వేదాంతులు అది అవిద్యా కల్పితము, తప్పు తోపిక అని అంటారు.
అందుకే జ్ఞానంతో అది బాధితమవుతుంది అంటారు. జ్ఞానం కలిగితే బాధితమైపోతుందని అంటారు. వేదాంతులు అంటే ఎవరనుకున్నారు? మీరు, నేను, ఇంకొకరు కాదు, శ్రీకృష్ణ భగవానుడు, అంతే కదా. శ్రీకృష్ణ భగవానుడు కంటా ముందు పూర్వం ఉన్న ఋషులు, పూర్వం ఉన్న ఋషులే కాకుండా నారాయణుడు, పద్మభవుడు, వశిష్ఠుడు, ఇంతమంది ఈ వేదాంతులు. అక్కడి నుంచి శంకరాచార్యుల వరకు సాక్షాత్తు సృష్టికర్త నారాయణుడే చెప్తున్నాడు అద్వైతం నిజమని. దాన్ని కలికాలంలో అందించాలని గౌడపాదులు కూడా చెప్పాడు. అందులో ఇంత సత్యమైనది వేదాంతము, అంత పరంపర ట్రెడిషన్ ఉన్నది. సాంఖ్యుడికి ట్రెడిషన్ లేదు, గురు పరంపర లేదు. కపిలుడి దగ్గర నుంచి సాంఖ్య సిద్ధాంతం వచ్చింది. కపిలుడి ముందు ఈ ట్రెడిషన్ లేదు. మనదైతే సృష్టి ఆది నుంచి ఉంది, వేదంలోనే ఉంది. అది వేదంలో ఆ ప్రక్రియని ఋషులు, మహాత్ములు వీళ్ళందరూ తీసుకున్నారు. అందులో జ్ఞానం చేత ఈ యొక్క ప్రకృతి బాధితమైపోతుంది అంటారు. మొత్తం మీద బోధ సౌకర్యానికి ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మొత్తంగా మీరు ఏంటంటే, ఆ బోధకుడికి అంటే సాధకుడికి అర్థం కావాలని గురువులు సౌకర్యం కోసం బోధ చేస్తూ ఉంటారు. ఏనని? ప్రకృతి, మాయ, అవ్యక్తము, ఈశ్వర శక్తి, త్రిగుణాత్మకము, మూల ప్రకృతి, మహాసుషుప్తి, మహాసుప్తి, అలాగే మొదలగు పేర్లతో దాన్ని పిలిచి చెబుతూ ఉంటారు బోధ సౌకర్యార్థం. దాన్ని బోధ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా నాయన అవిద్యా కల్పితము, అవిద్యా ప్రత్యుపస్థాపితము. అవిద్యా కల్పితం అంటే అవిద్య చేత నీ అవిద్య పెట్టుకొని నేను కల్పించింది, అడిగేవాడి యొక్క అవిద్యను పెట్టుకొని కల్పించింది. అవిద్యా ప్రత్యుపస్థాపిత, అవిద్య చేత కలిగేది. శంకరాచార్యులు వాడే పదాలు. అవిద్యా కార్యం, అవిద్య యొక్క కార్యము. అలాగే అవిద్యాకృతము, అవిద్య చేత చెయ్యబడేది. అవిద్యా లక్షణము, అవిద్యా స్వరూపము అని అర్థం. ఈ రకంగా పేరుతో ఆచార్యులు బ్రహ్మసూత్రాల్లో తెగవాడారు దీన్ని ఈ రకంగా. అందుకే కపిల సాంఖ్యులు చెప్పిన దాన్ని వేదాంతం చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసము సజ్జన స్వామి వారు బయటపెట్టారు. భగవత్పాదులు బాగా దాని వ్యత్యాసం చూపించినా తర్వాత తరం వాళ్ళకి తెలియలేదు. వ్యాఖ్యానకారులు ఇంత వ్యత్యాసాన్ని తెలుసుకోలేపారు. సాంఖ్యుల సిద్ధాంతాన్ని బాగా పెట్టుకొని పాప మూలా విద్యకారులు ఎవరికి అవిద్య వాళ్ళదే అన్నాడు. అది పెద్ద పొరపాటు. లోకల్లో బాహ్య విషయాలు యందు అనేక అవిద్యలు ఉండొచ్చు, బ్రహ్మ విషయాల్లో అందరికీ ఒకటే అవిద్య, నాకు తెలియదు అని. దాన్ని ఎవరు మార్చలేరు. కానీ ఎవరి అవిద్య వాళ్ళది అని అన్నారు. ఎవరు ప్రతిబింబం వాళ్ళది అన్నారు. ప్రతిబింబం అంటే వాళ్ళ ఉద్దేశం జీవుడు, అనేక జీవులు అన్నారు. ఏ జీవుడు అవిద్యను పోగొట్టుకుంటే ఆ జీవుడు ముక్తుడవుతాడని చెప్పారు మూలా విద్యకారులు. ఏ జీవుడు అవిద్య పోతే ఆ జీవుడు ముక్తి పొందుతాడని చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పిన దానికి సాంఖ్య సిద్ధాంతం తేడా ఉంది. ఏ జీవుడు అవిద్యను పోగొట్టుకుంటే ఆ జీవుడు ముక్తి పొందుతాడంటే మిగతా జీవరాశితో కూడుకున్న ప్రపంచం ఉండిపోయింది కదా, సాంఖ్యం అయిపోయింది కదా. సాంఖ్యాన్ని వేదాంత పదాలతో వాడుకొని వేదాంతంగా చెబుతున్నారు తప్ప సాంఖ్య సిద్ధాంతం కంటే గొప్ప విజయం కాదు వాళ్ళది. పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు మూల పురుషుడు, మూల ప్రకృతి, మూల విద్యతో కూడుకున్నవాడు అంటారు. వీళ్ళు మూల ప్రకృతి అన్నారు, వాళ్ళు మూలా విద్య అన్నారు. ఇక్కడ పురుషుడు ప్రధానంతో కూడుకున్నాడు, ఇక్కడ మూలా విద్యతో కూడుకున్నాడు, అంతే తేడా. పదాలన్నీ అదే వాడుకున్నారు. అందుకే కాంప్లెక్స్ ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పే వేదాంత సిద్ధాంతానికి కపిల సాంఖ్య సిద్ధాంతానికి చాలా తేడా ఉంది. అందులో బ్రహ్మతత్వమే అవిద్యావంతులకి దాన్ని తెలియని వారికి ప్రకృతి వలె తోస్తుంది. మనం చెప్తాం ఏమిటి? ఉన్న బ్రహ్మమే దాని గురించి తెలియని వారికి అది వేరేలా కనిపిస్తుంది. తాడు గురించి తెలియనప్పుడు పాముగా కనిపిస్తుంది. ముచ్చపు చిప్ప గురించి తెలియనప్పుడు వెండిగా కనిపిస్తుంది. ఎండమావి అని తెలియనప్పుడు అది నీరుగా కనిపిస్తుంది. అలాగే బ్రహ్మతత్వము అవిద్యావంతుడికి దాని గురించి తెలియనప్పుడు అది ప్రకృతి వలె తోస్తుంది. ప్రకృతి బ్రహ్మ అని రెండు లేదు. ప్రకృతిగా కనిపిస్తున్నది కూడా బ్రహ్మమే.
అందుకే ఆత్మజ్ఞాని ప్రపంచం చూస్తే భయపడిపోడు. ఋషికేశ్లో సెటిల్ అవుదామా, లేకపోతే హిమాలయాలు ఇంకా పైకి వెళ్ళిపోదామా, లేకపోతే కర్ణాటకలో సెటిల్ అవుదాం, ఇలా ఉండదు. ఎందువల్ల బ్రహ్మజ్ఞానికి వాడికి ప్రపంచం అంతా బ్రహ్మమయమే. ఎక్కడుంటే అక్కడ అది తన స్వరూపమే. బ్రహ్మము కంటా వేరుగా ప్రపంచం లేదు. ఇది మంచి, ఇది చెడు, మంచి స్థలం, చెడు స్థలం, ఇలాగ భేదం లేదు. సర్వము బ్రహ్మమయమే. ఎందుకంటే బ్రహ్మముకు అవయవాలు లేవు. అవయవాలు ఉంటే ఆ దేశం, తోక దేశం మంచిది ఈ చెయ్యి దేశం కంటే అని అనడానికి. బ్రహ్మలో అవయవాలు లేవు, ఆనందమయ కోసం వరకు అవయవాలు, అంతే కదా. అందువల్ల ప్రకృతి వలె అవిద్య చేత బ్రహ్మతత్వం తెలియని వాడికి కనిపిస్తుంది. వేదాంతం ప్రకారం బ్రహ్మమే జగత్తుకి కారణం. అందువల్ల వేదాంతం ప్రకారంగా బ్రహ్మమును చూపించడానికి, ఆ బ్రహ్మతత్వాన్ని తెలపడానికి సాధకుడికి అందులో బ్రహ్మమే జగత్తుకి కారణం అని తీసుకొచ్చేసారు. వాళ్ళ ప్రకృతి ఎందువల్ల పుట్టింది అని చెప్తే సాంఖ్యులు చెప్పలేరు. ప్రకృతి పుట్టడానికి కారణం ఏమిటి? ఆ ప్రకృతి గుణాలుగా అలా సత్వగుణం, రజోగుణం, తమో గుణం అలా మారడానికి కారణం ఏమిటి? ప్రకృతి సమానంగా ఉన్నప్పుడు ప్రధానంగా ఉండడానికి కారణం ఏమిటి? అసలు ప్రకృతి ఎలా వచ్చిందని చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ ప్రకృతి రూపమైన సర్వము బ్రహ్మమే కారణం అని మనం చెప్తాం. బ్రహ్మము లేదు అని అంటే ఎవడైతే లేదని అంటున్నాడో వాడే లేనివాడైపోతాడు అని చెప్తాం. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. ఎవడైతే బ్రహ్మము లేదని అంటాడో వాడే లేకుండా పోతాడు. అంటే అర్థం ఏంటి? వాడి స్వరూపమే బ్రహ్మమై ఉంది. లేదు అనేవాడి యొక్క స్వరూపమే బ్రహ్మై ఉన్నది. వాడి స్వరూపాన్ని వాడు కాదనలేడు కదా, లేదనలేడు కదా. వాడి స్వరూపం కానిదానంతా లేదనేస్తున్నాడు. వాడు అనుకుంటున్నాడు బ్రహ్మము కూడా ఒక విషయంగా చెప్పి లేదనేస్తున్నాడు. ఏదైతే బ్రహ్మమని ఒక విషయం అని అనుకుంటున్నాడో వాడి స్వరూపమే బ్రహ్మై ఉన్నది. అందువల్ల వేదాంత ప్రకారము బ్రహ్మమే జగత్తుకి కారణమే ఉన్నది. కారణం అంటే పరమార్థతత్వం, కార్యం అంటే తప్పు తెలివి అని అర్థం. కారణం అంటే పరమార్థతత్వం, కార్యం అంటే తప్పు తెలివి. తప్పు తెలివికి ఏ పేర్లను పెట్టండి, క్షేత్రం అని పేరు పెట్టండి,